నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. వృశ్చిక రాశి వారికి కుంభరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో అది మనం ఈరోజు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి శని భగవానుడు తృతీయ చతుర్థాధిపతి అవుతాడు. సో వీరికి ఈ రాశి వారికైనా కానీ ఈ లగ్నం వారికైనా కానీ ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అని అంటే మనం చెప్పుకున్నాం కదా, మేషరాశికి అధిపతి అంగారకుడు, అదే కుజుడు. అలాగే వృశ్చిక రాశికి అధిపతి కూడా కుజుడు అంగారకుడే అవుతాడు. కాబట్టి ఈ శనికి భగవానుడికి కుజుడికి అంగారకుడికి అంతగా పడదు, విభేదాలు ఎక్కువగా ఉంటాయి. శని భగవానుడు వాయుకారకుడు అయితే కుజుడు అగ్ని తత్వం కలిగిన అధిపతి, గ్రహాధిపతి కాబట్టి వీళ్ళిద్దరికీ అంటాం కదా, రాయేస్తే బగ్గుపడి అంటారు. అలాంటి ఫలితాలు ఖచ్చితంగా వీరికి ఉంటుంది. ఇన్ జనరల్గా మనం చూసుకున్నట్టయితే కూడా కుజ శనులు ఏ రాశిలో అయినా కానీ అది అగ్నితత్వ రాశిలో అయితే ఖచ్చితంగా అక్కడ వాళ్ళ ఆ ప్రదేశాల్లో మనకి ఏమంటారు దేశ గోచారం అని కూడా ఉంటుంది. అట్లా చూసుకున్నట్టయితే కూడా ఈ కుజ శని భగవాన్ సంచరిస్తే అగ్నితత్వ రాశిలో అయితే కూడా అక్కడ అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు, వోల్కెనో ఎరప్షన్ జరిగే అవకాశాలు, లేదా వాయుతత్వ రాశిలో అయితే మటుకు బాంబ్ బ్లాస్ట్లు, లేదా నీటి తత్వ రాశిలో అయితే అక్కడ సునామీలు రావటము, ఇలాంటి చాలా అవకాశాలు. భూతత్వ రాశిలో అయితే అక్కడ ఎర్త్క్వేక్స్ ఇలాంటి వచ్చే అవకాశాలు. ఎప్పుడైతే ఈ శని భగవానుడు కుజు వీళ్ళిద్దరు కలిసినట్టయితే క్లోజ్ కంజంక్షన్ అంటాం. క్లోజ్ కంజంక్షన్ అంటే వాళ్ళ డిగ్రీస్ వీళ్ళ డిగ్రీస్ అతి సమీపంగా ఉంటుందన్నమాట. అలా ఉన్న రాశుల్లో కనుక వీరిద్దరు సంచరిస్తే మటుకు ఇలాంటి అవాంతరాలు ఎదుర్కొనే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఇది అంత మంచి కలయిక కాదు. అలాగే తృతీయ చతుర్థాధిపతి ఈ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నాల వారికి అనుభవంలోకి వస్తుంది. కాబట్టి కొద్దిగా సోదరుల మనలతో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం, కమ్యూనికేషన్ రంగాల్లో లేదా జర్నలిజంలో లేదా మీడియాలో ఉన్నట్టయితే వీరు ఖచ్చితంగా కొద్దిగా జాగ్రత్త వహించడం చాలా ఇంపార్టెంట్. మాట జారడం, సడన్గా మాట చెప్పేయటము, ఆ మాట పలు రకాలుగా స్ప్రెడ్ అయిపోవడము. ఇవాళ రేపు చూస్తాం కదా, మనం వాట్సాప్లో కూడా కొన్ని చిన్న ఏదన్నా మనం రాంగ్ మిస్టేక్స్ ఎక్కడో పోయి మనం దగ్గరే అక్కడే పోయాల్సిన అవసరం కూడా లేదు. చిన్న వాట్సాప్లో ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్ పెద్ద పోట్లాటలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నట్టు అయితే నేను చాలా మటుకు కూడా చూస్తాను. సో ఇలాంటి అవకాశాలు కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం పొడవునా ఉంటుంది. కాబట్టి కొద్దిగా కమ్యూనికేషన్ రంగంలో చాలా జాగ్రత్తగా సైలెంట్గా ఉండడమే చాలా మంచిది. అలాగే చతుర్థంలో కుంభరాశి ఉంటాడు కాబట్టి కొద్దిగా తల్లితో విభేదాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి వృశ్చిక రాశి వారికి. ఈ వృశ్చిక రాశి వారికి కుంభరాశిలో శని భగవాన్ సంచరిస్తున్నారు కాబట్టి మాతృత్వం నుంచి రంగం అని అంటే మాతృ సంబంధించిన బంధాల నుంచి కూడా కొద్దిగా జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం పొడుగునా మొత్తము ఉంటుంది. వారితో విభేదాలు పెట్టుకోకుండా చక్కగా వారితో సంతోషంగా ఎక్కువగా కమ్యూనికేషన్ కూడా పెట్టుకోకపోవడం బెస్ట్. ఎందుకంటే చిన్న ఒక్కోసారి ఎలా జరుగుతుందో తెలియదు, ఎక్కడి నుంచి విభేదాలు జరుగుతాయో, ఎలా పోట్లాటలు అవుతాయో కూడా తెలియదు. కాబట్టి మనము ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం మొత్తం మాతృవర్గానికి సంబంధించిన బంధువర్గాలతోని కొద్దిగా జాగ్రత్తగా ఉండడం. అలాగే ఏమంటారు, మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ దాంట్లో ఉన్న వాళ్ళన్నా ఖచ్చితంగా ఈ సంవత్సరం పొడుగున చేయకపోవడమే, కొత్త ప్రాజెక్ట్స్ చేయకపోవడము. ఉన్న ప్రాజెక్ట్సే కొద్దిగా ఏమంటారు సేల్ అవ్వడము లేదా పర్చేజ్ అవ్వడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. సో కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్స్ మట్టుకు చేసుకోకపోవడం బెస్ట్. అలాగే ఏదన్నా ఏమన్నా స్థలాలు కొనాలని అనుకునే వారికి కూడా ఈ సంవత్సరం మొత్తం అంత అనుకూలమైన సంవత్సరం కాదనే చెప్తాను. అలాగే ఇల్లు వెహికల్ కొనాలనుకున్న వారికి కూడా ఈ సంవత్సరం మొత్తం కొనుక్కోవడమే బెస్ట్. వాయిదా వేస్తేనే 2025లో కొనుక్కుంటే
మీ దశ అంతర్దశలు అనుకూలంగా ఉంది అని అనుకుంటేనే ఒక అడుగు ముందరికి వేయండి. అది కూడా మీకు సంబంధించిన కలర్ తీసుకుంటే బెస్ట్. అది కూడా కొందరు మంచి ఆస్ట్రాలజర్ సంప్రదించి మీరు కొనుక్కుంటేనే బెస్ట్. ఇంకా మేము ఆగలేము, ఇన్ని సంవత్సరాలు ఆగినాము, అదే ఏదైనా మంచి స్థలం దొరికింది, మేము ఈ అవకాశాన్ని మిస్ చేయదలుచుకోలేదు అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా మంచి జ్యోతిష నిపుణులను పండితులను సంప్రదించి మీరు కొనుక్కోవడం, దానికి తగ్గట్టుగా ఆ నంబరు ఒక్కోసారి మనకి అన్ని అనుకూలంగా ఉన్నా కానీ నంబర్ కూడా అనుకూలంగా ఉండదు, ఆ స్థల నంబర్ కూడా అనుకూలంగా ఉండదు. సో అలా కొద్దిగా ఆ నంబరు ఆ డైరెక్షన్ తీసుకొని కొనుక్కోవడం, అంటే వెహికల్ అయితే వెహికల్ నంబర్ కూడా అనుకూలమైన నంబర్ తీసుకొని కొనుక్కుంటే, తగు జాగ్రత్తలు వహించుకొని కొనుక్కుంటే చాలా మంచిది. సో అలాగే కుంభరాశిలో ఉన్న శని భగవానుడు ఏ రాశిని చూస్తున్నాడు అంటే మేషరాశిని చూస్తున్నాడు, సింహరాశిని చూస్తున్నాడు, అలాగే వృశ్చికాన్ని కూడా చూస్తున్నాడు. కాబట్టి వృశ్చికాన్ని చూస్తున్నాడు కాబట్టి తగు జాగ్రత్తలు అంటే ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అష్టమ రాశి మనకి ఏమంటారు జోడియాక్ సైన్స్లో అన్నింటిలో అష్టమ రాశి అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యం అంటే సీక్రెట్ ఆర్గన్స్లో ఏదైనా ఇబ్బంది రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం, యూరినరీ బ్లాడర్ లేకపోతే యూట్రస్ అట్లాంటి ఇసుక వ్యాధులు రావడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మేషరాశిని కూడా చూస్తున్నాడు కాబట్టి రుణ రోగ శత్రుపీడ కూడా చాలా ఎక్కువగానే వచ్చే అవకాశాలు దొరకకపోవడం, శత్రువు పీడలు పొందడం, ఇలాంటి అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి అసలు ఈ సంవత్సరం పొడుగునా అంత అనుకూలమైన ప్రతికూల ఫలితాలే ఎక్కువగా వస్తాయి. అనుకూలమైన ఫలితాలు అయితే రావడానికి చాలా చాలా తక్కువ. అలాగే శని భగవానుడు దశమాన్ని కూడా చూస్తాడు. వీరికి వృశ్చిక రాశి వాళ్ళకి దశమమైన సింహరాశిని కూడా చూస్తాడు. కాబట్టి ఖచ్చితంగా వీరు వృత్తి వ్యాపారాలు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎటువంటి చిన్న మిస్టేక్, నాకు రీసెంట్గా ఒక జాతకురాలు పరిచయం అయింది. వారు ఏంటంటే మంచి అమెజాన్ కంపెనీలోనే చేసుకోవడం, జాబ్ చేసుకోవడం, మంచి సంపాదనే వస్తుంది. కానీ ఏదో చిన్న దురాశ చెప్తాం కదా, చిన్న ఏదో అవకాశం వచ్చింది, ఏదో బిజినెస్ చేసుకున్నాము, ఇంకా ఎక్కువ సంపాదించుదాము అని అనుకుని ఈ ఉన్న జాబ్ కాస్త రిజైన్ చేసేసి దాంట్లో పెట్టింది కదా, అయిపోయింది. ఇంకా అతపాతాళానికి వెళ్ళిపోవడం, మొత్తం లాస్ అవుతాయి. ఎవ్రీ మంత్ తను తిన్నా తినకపోయినా కానీ 2 లక్షలు 3 లక్షలు పక్కన తీసి పెట్టాల్సింది. తనకి వ్యాపారంలో లాభం వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా 2 నుంచి 3 లక్షలు తీసి పక్కన పెట్టాల్సిందే. సో అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నాల వారు ఖచ్చితంగా మీరు చేస్తున్న జాబ్ని లేదా మీరు చేస్తున్న వృత్తిని కంటిన్యూ చేసుకోవడమే బెస్ట్. సో వీరు చేసుకోవాల్సిన ఉపాయాలు ఏంటంటే ఖచ్చితంగా శని భగవానుడికి జపం చేసుకోవడం చాలా మంచిది. జపం, తర్పణం, హోమం చేసుకుంటేనే మంచి ఫలితాలు. అలాగే ఆంజనేయ స్వామి దండకం, హనుమాన్ చాలీసా, హనుమాన్ కవచం చదువుకోవడం చాలా మంచిది. నీలిమ రంగు వస్తువులు, నీలిమ రంగు ఫలాలు, పువ్వులు కూడా శనివారాలు దానం చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. మీనరాశి వారికి కుంభరాశిలో శని భగవాన్ సంచార ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వారికి కూడా మనం మకర కుంభం ఎలా అనుకుంటున్నామో ఈ మీనరాశి వారికి కూడా ఏళ్ళనాటి శని, అలాగే మనం అనుకున్నట్టుగానే ఈ లగ్నాల వారికి యాంటీ, ఏ లగ్నాల వారికి ఫ్రెండ్లీ, అవి చూసుకోవాలి. అవి చూసుకొని ఫలితాలు దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటే మటుకు ఖచ్చితంగా ఆ ఏళ్ళనాటి శని నుంచి మనం విముక్తి చెందే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ మీన రాశి వారికి మీన రాశి అయినా లగ్నం వరకైనా కానీ ఫ్రెండ్లీ లగ్నాల వరకైనా ఖచ్చితంగా ఏళ్ళనాటి శని అయితే ఖచ్చితంగా పీడింపబడుతుంటుంది. అలాగే మీన రాశికి ద్వితీయ రాశి అవుతుంది కుంభరాశి వారికి. కుంభం నుంచి ద్వితీయం అవుతుంది. ద్వితీయం కుటుంబం అవుతుంది. కుటుంబంలో కొన్ని కలతలు ఎదుర్కొనే అవకాశాలు, డబ్బు కూడా అవుతుంది, దాచుకున్న డబ్బు అవుతుంది ద్వితీయం. కాబట్టి దాచుకున్న డబ్బు పరాయిల సొమ్ము అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఈ సంవత్సరం అవుతుంది. కాబట్టి ముందరగానే మీరు ఎక్కడన్నా
దాన ధర్మాలు ఏదన్నా ఆర్ఫనేజెస్కో లేకపోతే ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్కో కొద్దిగా ఫస్ట్ రాగానే మీకు ఏదన్నా జాబ్లో ఉన్నట్టయితే జాబ్లో ఫస్ట్ మీరు శాలరీ రాగానే ఒక 5% 10% డొనేట్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. మీరు 5-10% దానం చేసుకోకపోతే ఓ 20% 30% ఎలా లాక్కోలో శని భగవానుడు అలా లాగేసుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా ముందరగానే మీరు చేసుకున్నారనుకోండి, ఓహో ఈ జాతకులు ముందరగానే చేస్తున్నారు, మనం చూసి ఆచితూచి వీళ్ళ నుంచి లా తీసుకోవాలి. కాబట్టి ఇంకో ఏదన్నా విధంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కొద్దిగా బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఈ మీన రాశి వారికి ఏంటంటే మేషం ద్వితీయం అవుతుంది. కాబట్టి మేషరాశిని కుంభరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు చూస్తాడు. కాబట్టి సో సేమ్ అలాగే కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశాలు, కుటుంబంలో సఖ్యత లేకపోవడము, లేదా ఫేస్కి ఏదన్నా సడన్గా ఏదన్నా గాయాలు లేదా దురదలు పుక్కులు రావటం, ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు, చిరాకులు చికాకులు చాలా, కుటుంబంలో భేదాభిప్రాయాలు రావటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు, డబ్బు వల్ల కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు ముందరగానే ఇప్పుడు చెప్పినట్టుగానే ముందరగానే డబ్బులు ఎక్కడైనా డొనేట్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే కుంభరాశి నుంచి సింహాన్ని చూస్తాడు. కాబట్టి మీన రాశి వారికి షష్టం అవుతుంది. కాబట్టి షష్టం రుణ రోగ శత్రు పీడ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఫ్రెండ్లీ లగ్నాల వారికి అయితే ఇది ఏమంటారు, మంచి అవకాశం. లోన్స్ పొందడానికైనా కానీ, దీర్ఘకాలికమైన రోగాలు ఉన్నాయి వాటికి ఉపశమనం మెడిసిన్ లభించడం, లేదా ఏమంటారు ఏమన్నా దీర్ఘకాలికమైన రోగాలు వారికి సడన్గా నయం అయిపోవడము, సడన్గా వారికి చికిత్స లభించడం, ఇలాంటి అవకాశాలు చక్కగా ఉంటాయన్నమాట. అలాగే శత్రుపీడ కూడా తగ్గిపోవడం, అంటే సడన్గా శత్రువులు మారిపోవడం అన్నా, లేకపోతే వారు ఎక్కడో వెళ్ళిపోవడము, లేకపోతే ఎందుకులే వీళ్ళతో ఇంతకాలం మనం శత్రువుతో నిభాయిస్తున్నాం కాబట్టి అది తొందరగా, లేదా ఏదైనా మధ్యవర్తిత్వం కమ్యూనికేషన్ వల్ల అది బ్యాలెన్స్ అయిపోవడం, ఇలాంటి అవకాశాలు జరిగే అవకాశాలు, అది ఫ్రెండ్లీ అయితే అవుతాయి. అదే యాంటీ అయితే మటుకు ఖచ్చితంగా ఇవి చెప్పుకునేవన్నీ మనం చెప్పుకున్న రోగ శత్రుపీడ ఎక్కువగానే వెళ్ళే అవకాశాలు చాలా చాలా ఉంటాయి అన్నమాట. అలాగే వృశ్చికాన్ని కూడా చూస్తాడు శని భగవానుడు అక్కడి నుంచి. కాబట్టి కుంభరాశి నుంచి. కాబట్టి వీరికి అది నవమం అవుతుంది. సో నవమం ఏంటంటే తీర్థయాత్రలు, తండ్రి గురుస్థానం, ఇవన్నీ అన్నగా గురు నుంచి సడన్గా వీరికి విభేదాలు, లేకపోతే తండ్రి అనారోగ్య పాలు అవ్వటము, గురు నుంచి ఏదన్నా లభించాల్సిన విద్య వీరికి లభించకపోవడం, అలాగే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా అవంతరాలు ఎదుర్కోవటం. సో అందుకే నేను చెప్తా, ఇలాంటి మళ్ళీ చెప్తాను, యాంటీ లగ్నాలు అయితే ఖచ్చితంగా విజిట్ చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరం పొడుగున రేపు నెక్స్ట్ ఇయర్ 2025 31 మార్చి దాకా మనకి శని భగవానుడు ఇక్కడే సంచరిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఏలినాటి శని ఉంటుంది. రేపు తర్వాత కూడా ఏలినాటి శని ఉంటుంది. రేపు ఇంకా 2.5 years కూడా ఏలినాటి శని ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీరు దూర ప్రాంతాలు విజిట్ చేయాలని అనుకున్న వారికి కూడా చేయకపోవడమే మంచిది. దగ్గర ప్రాంతాల్లో ఏదైనా గుళ్ళు గోపురాలు విజిట్ చేస్తే మటుకు చాలా మంచిది. అలాగే మీన రాశి వారు గురువారాలు, దత్త క్షేత్రాలు విజిట్ చేయడం, లేకపోతే దత్తపారాయణ చేసుకోవడం, నీలిమ రంగు వస్త్రాలు శనివారం శని భగవానుడు ప్రీతి కొరకు నూనె దానం శనివారం చేసుకుంటే, దీపారాధన కోసమైనా కానీ ఆవ నూనె, నువ్వుల నూనె కనుక శనివారం ఇచ్చి, అలాగే శని ప్రీతి కొరకు శని జపం, తర్పణం, హోమం, దానం ఇవన్నీ చేసుకుంటే మటుకు మీనరాశి వారికి కూడా సత్ఫలితాలు లభించడానికి అవకాశం ఉంటుంది.